అదే 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 ఏదో కావాలంటే చెప్పుకోవచ్చు రమణ 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 wish you all the best. అమ్మా నాన్న తమ్ముడు ఓ ఈడియట్ ప్లేస్ లో ఇడియట్ వచ్చాడు. అమ్మా నాన్న ఓ ఇడియట్ పోస్టర్ లాంచ్. ఆల్ ది బెస్ట్. చిట్టమ్మా నువ్వు చెప్పు. పెట్టాను ఇలా పెట్టాను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ శివరామకృష్ణ. నేను రైటర్ కమ్ డైరెక్టర్. ఎర్లియర్ కెమెరామెన్ కూడా 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఆ టైంలో నాకు కిషోర్ కుమార్ గారు మంచి ఫ్రెండ్. ఆయన ద్వారానే సునీల్ పరిచయం అయ్యాడు. రోజు హీ గాట్ ఎక్సలెంట్ టాలెంట్. అంటే చాలా బాగా ఇమిటేట్ చేయటం ఇవన్నీ చేస్తుంటే ముచ్చట వచ్చింది. అనగానే మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదండి, అందుకని చెప్పి ఇట్లాంటి యంగ్ టాలెంట్ని పరిచయం చేయాలని అన్న. డెఫినెట్గా చేద్దాం సార్, ఈ తప్ప మంచి ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇట్లాంటి టాలెంటెడ్ వాళ్ళని వదులుకోకూడదు ఇండస్ట్రీ అని చెప్పేసి అన్న. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా సినిమా చేసేసి చేస్తున్నాము, పోస్టర్ రిలీజ్ అన్నాడు. రియల్లీ ఐ అప్రిషియేట్ చేస్తున్నాయి. నిజంగా చాలా బాగా చేస్తాడండి. బాగా ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మంచి టైటిల్ పెట్టాడు, అమ్మా నాన్న ఇడియట్. ఒక ఇడియట్ అంటే పూరి గారు 2 సినిమాలు అమ్మా నాన్న తమిళమ్మాయి ఇడియట్ 2 పెట్టి, కానీ పెద్ద పోకింది. ఆ విషయం ఎవరికి తెలియదు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం కిషోర్ కుమార్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం వన్స్ మోర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. చిన్నదైనా కూడా చాలా పెద్ద ఇది రావాలి మీకు, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, అది నా కోరిక. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను మన సునీల్ రావినూతల అలియాస్ జూనియర్ జగన్ మంచి ఫ్రెండ్. అంటే ఈయనకి ఇక 2 నేమ్స్ ఉన్నాయి ఈయనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరికీ జూనియర్ జగన్గా అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆర్టిస్ట్ అవడంతో సునీల్ రావినూతల. ఇప్పుడు మన ఇండస్ట్రీలో సినిమాలు స్టార్ట్ చేసుకుంటే ఇంటర్వెల్ అలాగే ఎండ్ అని 2 పార్ట్స్ ఎట్లో, లేదంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎట్లో, లేదంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు, అట్లా ఈ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు జూనియర్ జగన్ కాస్త ఎంటర్ టు సినిమా ఇండస్ట్రీ అనమాట. ఆల్రెడీ తను ఇంతకుముందు మూవీస్లో చేశాడు. తన టాలెంట్ తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో నన్ను కలిస్తే నేను తప్పకుండా తనకి హెల్ప్ చేస్తానని చెప్పాను. సో మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి టైటిల్ అమ్మా నాన్న ఓ ఇడియట్. ఇక్కడ సార్ చెప్పినట్టు, కృష్ణ గారు చెప్పినట్టు, ఆయన కూడా మంచి సీనియర్ రైటర్, డైరెక్టర్, కెమెరామెన్. అలాంటి పర్సన్ ఫస్ట్ మాట్లాడి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం తను నిజంగా చాలా అదృష్టవంతుడు. సో ఎనీవే, ఈ షార్ట్ ఫిలిం పార్ట్ 1 ఒక వే అయితే ఇక కమింగ్ సూన్ చాలా బాగుంటాయి. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. సో ఇది ఆరంభమే. ఇంకా కంపల్సరీ సునీల్ కొత్త కోణంలో మళ్ళీ మనకు కనపడబోతున్నాడు. ఇక నుంచి మనం జూనియర్ జగన్ మర్చిపోయి సునీల్ రావినూతల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. తనకు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని భగవంతుని మా ఫ్యామిలీ తరఫున, నా కూతురు
లక్ష్మి శ్రీ వంశిక తరఫున, నా వైఫ్ లక్ష్మి లావణ్య తరఫున, మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అలాగే ఇందులో ఏమి నాయుడు గారు ఏమి చిన్న విషయం ఏం కాదు, ఆయన ఇండస్ట్రీలో తెలియని వ్యక్తి ఏం కాదు, సీనియర్ ఆర్టిస్ట్. ఆయన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం, ఆయన బ్లెస్సింగ్స్ రావడం, సో వెరీ గుడ్ అండి. సో ఈ అమ్మా నాన్న ఇడియట్ టీమ్కి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కంగ్రాచులేషన్ సునీల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సునీల్ పరిచయం కొద్ది రోజులైనా అసలు ఉన్నంతసేపు చాలా అక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం ఎంతో హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడు. సో ఈ ఫిలిం కూడా అలాగే అందరి ఇళ్లలో ఒక గుర్తుగా వండిపోవాలని చెప్పేసి కోరుకుంటూ తనకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న ఒక ఇడియట్. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సునీల్ నాకు ఒక 7-8 ఇయర్స్గా తెలుసు. మంచి టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్ట్. జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ మంచి పాపులర్ అయ్యారు. అంతమంది సినిమాలు చేశారు, మంచి సినిమాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు సొంతగా తను కూడా రాస్తూ యాక్ట్ చేస్తూ ఇలా ప్రజల ముందుకి మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు. బ్లెస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యంగ్ టాలెంట్ పర్సన్ మన సునీల్ని అభినందిస్తూ, అలాగే ఈ అమ్మా నాన్న ఓ ఈడియట్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఒక ఈడియట్ తయారైపోయింది. ప్రతి ఇంట్లో ఉన్నాడు ఖచ్చితంగా, చాలా బాధలు పెడుతూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, ఆర్థికంగా కూడా నష్టపెడుతూ చాలామంది ఈడియట్స్ ఉన్నారు. మరి ఈడియట్ ఎలాంటివాడో మరి మీరు చూసి మీరు అభినందిస్తారా, పెడతారా అదొక సంగతి. అలాగే ఈ అమ్మా నాన్న ఓ ఈడియట్ చిత్రాన్ని, అది చిన్న చిత్రమా పెద్ద చిత్రమా అంటే చిత్రమే కాబట్టి దీన్ని అభినందించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా కిషోర్ కుమార్ గారు, సార్ కృష్ణ గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే ఇందులో పాత్రధారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఇంకొంచెం పెద్ద సినిమా చేసి మాకు మంచి మంచి పాత్రలు ఇచ్చి చక్కటి కథాంశంతో ప్రతి ఇంట్లో నాకు తెలిసి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్లో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒకడైనా ఈడియట్ ఉంటాడు. ఆ ఈడియట్ని ప్రధానంగా తీసుకుని చేసిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని, ఈడియట్లు అంతా మంచివాళ్ళుగా మారి కుటుంబానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్ గారు సాయి మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే అండి, ప్లీజ్ సార్. అమ్మా నాన్న ఓ ఇడియట్. అమ్మా నాన్న ఓ ఇడియట్. కాదు, ఇదేదో పర్సనల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సింపుల్ రైట్. ఇక మురళి గారు మదన్న వీళ్ళందరూ కూడా మా దాంట్లో చేశారు. మదన్న దాన్ని అమ్మా నాన్న ఓ ఇడియట్, ఆ ఇడియట్ సునీల్ నాకు 10 years నుంచి తెలుసు. మంచి ఆర్టిస్టు, మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరి నుంచి మనోడు ఏం చేసినా చాలా బాగా చేస్తాను. ఈ అమ్మన్న డెడికేట్ బాగా వర్కౌట్ అవ్వాలని అందరికీ నమస్కారం. అమ్మ నాన్న ఓ ఈడియట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది సక్సెస్ఫుల్గా అందరి దగ్గరికి వెళ్ళి అందరు ఆధార అభినందనలు మాకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో హాయ్ అండి, అందరికీ నమస్కారం.
ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అమ్మ నాన్న ఒక ఈడియట్. అందరూ ఆదరించాలి, అందరూ చూడాలి. అలాగే వన్స్ సునీల్ గారికి ఆల్ ది బెస్ట్. అమ్మ నాన్న ఓ ఈడియట్ అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మునన్నా రండి మునిగారు. అమ్మ నాన్న ఓ ఈడియట్. సునీల్ నాకు ఎప్పటి నుంచో పరిచయము. సునీల్ ద్వారా అన్న పరిచయం రీసెంట్గా. థ్యాంక్ యూ అన్న. కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సునీల్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. చాలా కష్టపడి పైకి వచ్చారు. కానీ ఏ విషయాన్నైనా కొద్దిగా ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్గా తీసుకుంటాడు. ఇంత త్వరగా ఒక సినిమా చేస్తున్నానయ్యా, ఒక వెబ్ సిరీస్ లాగా అంటే చెప్పారు, వెంటనే స్టార్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య ఒక పెద్ద స్క్రీన్లో రావాలి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రామచంద్ర అన్నయ్య పెద్దలు కూడా మెరిశాడు. రామచంద్ర అన్న లోయలో పట్టుకుని పైకి లాగుతారు. ఆ సీన్ బాగా ఎలివేషన్ అయింది. నాకు చాలా మంది చెప్పారు అన్నయ్య. చూడలేదంటే సినిమా కానీ అక్కడ ఏంటంటే ఆయన పడ్డాడంట, ఈయన బైక్ లాగి చరణ్ గారు పడ్డాడు. పెద్దలు చేశారు. అండి అందరికీ నాకు పొలిటికల్ వీడియోస్ చేసినప్పుడు చాలా ట్రిబ్యూట్ చేశాను. అన్న మంచి ఆర్టిస్ట్లో ఎక్కడో ఒక మోడల్ గ్రామంలో పెట్టి కష్టాలు చదివించుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది. అన్న ఇంకా మంచి జర్నీ చేయాలి, మంచి సక్సెస్ అవ్వాలి, అదే నా కోరిక. ఇప్పుడు కలిసి ఉంటాం, ఒకే దగ్గరే అందరం ప్రతిరోజు కలుసుకుంటాం, హ్యాపీగా ఉంటాము. ఇంకా అమ్మ నాన్న వదిలేసు అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూడా నా ఫ్యామిలీ అందరికీ సాయి గారికి థ్యాంక్ యూ సార్. మమ్మల్ని కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఎంత ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మాట్లాడాలి. హీరో హాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ రావినోతల. చాలా సినిమాలు యాక్ట్ చేశాను, అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్లు చేశాను. సో రీసెంట్గా 2023లో జగన్ గారిని ఇంపాక్ట్ చేయడం వల్ల మీ అందరికీ ఇంకా సుపరిచితంగా తెలియడం జరిగింది. నేను ఎప్పటి నుంచో సినిమా నేను డ్రామా నుంచి వచ్చానండి. మా అమ్మ నాన్న ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా. నాకు వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏదన్నా ఉందంటే కళారంగమే. ఇంకా నాకు వేరే ఆస్తులు కూడా ఏం లేవు. కానీ దాన్ని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చాక మనలో ఉన్నటువంటి కసి సినిమా ఇండస్ట్రీ కరెక్ట్గా మంచి క్యారెక్టర్ దొరకట్లేదు. మనం ఏదో చూపిద్దాం అనుకుంటాం, అక్కడ దొరకట్లేదు. సో ఇదంతా కాదు, మనమే ఏదైనా రాసి ఏదైనా. నాకు ఆర్ నారాయణమూర్తి గారు సారు ఒకసారి చెప్పారు, రాయాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే ఏదో ఒకటి దాన్ని చేస్తే 10 మంది ఏదో ఒక రోజు దాన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత మన ఎన్నుతడుతారు అందరని ఆర్ నారాయణమూర్తి సారు ఆ మాట చెప్పారు. నాకు అది ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకున్నాను. సో ఈరోజు అమ్మ నాన్న ఓ ఈడియట్ అనే టైటిల్ పెట్టి స్టోరీ, కథ, డైలాగులు అన్నీ రాసుకొని నేను ఒక సిరీస్ చేసి మీ అందరికి చూపిద్దామని చాలా ట్రై చేశాను. ఆ టైంలో నాకు కలిసిన వ్యక్తి మా అన్నయ్య కిషోర్ అన్న గారు, అలాగే మా అన్నయ్య సాయి మోహన్ రెడ్డి గారు. ఇద్దరు సపోర్ట్ చేసి, అలాగే మా వదిన, అలాగే మా కృష్ణ సారు, నా టీం మా మహేశ్వరి గారు, అలాగే మా నోకరాజ్ నాయుడు గారు, మా త్రివేణి మేడం గారు, అలాగే రామచంద్ర అన్న, మదన్ అన్న, అలాగే రేపల్లి మురళన్న, మునన్న, ఇలా అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి ఇది చేయడానికి దోహదపడ్డారు. సో మీ అందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఈ వెబ్ సిరీస్ని జనానికి పరిచయం చేయమని, మమ్మల్ని అందరినీ కూడా జనానికి పరిచయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ అమ్మ నాన్న ఓ ఈడియట్ ఇదేంటంటే, నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి నా చిన్నతనంలో చూశాను. అలాగే ఈడియట్ ఆ సినిమా కూడా చూశాను. పూరి గారు అంటే ఇష్టం కాబట్టి ఆ 2 పిక్చర్ని ఎలాగైనా ఒక దాంట్లో
పొందుపరచాలనే ఆలోచనలో ఉన్నాను. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తీసేసి తమిళమ్మాయి ప్లేస్లో ఈడేట్ పెట్టుకున్నాను. ఒక పేదవాళ్ళు అమ్మ నాన్న మాట వినకుండా తినడం, ఏ పని లేకుండా గాలి తిరగడం, పార్కుల దగ్గర కూర్చొని సిగరెట్లు తాగడం, మధ్యలో ఒక అమ్మాయి కలిస్తే ఎలా స్టోరీ ఎలా వెళ్ళింది అనేది కాన్సెప్ట్ అండి. సో ఎపిసోడ్ వైజ్డ్ 10 ఎపిసోడ్స్ వస్తాయి. ఎవ్రీ ఎపిసోడ్ రిలీజ్ డే బై డే రిలీజ్ చేస్తూ వస్తాం. కమింగ్స్ను రిలీజ్ చేస్తాం. ఈ 3 minutes షార్ట్స్ అండి. ఎవ్రీ షార్ట్ 3 minutes ఉంటుంది. 10 ఎపిసోడ్ 30 minutes వస్తుంది. ఇంకొక 2-3 daysలో రిలీజ్ చేస్తాం. ఇంకా డేట్ ఫైనల్ చేయాలి. ఇంకా 2-3 daysలో ఫైనల్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. లేదు, నెక్స్ట్ చేయబోయేది ఆహాకల్ సినిమా చేయబోతున్నాం. ఆహాకల్. సో థ్యాంక్ యూ అభినవ్ గారు. ఐ లవ్ యూ. రాండి. నా ఫ్రెండ్ సునీల్ మా అన్న బాగా చూసినాడు. సునీల్ అంటే మంచి కామెడీగా బాగా తీస్తాడు, అంత మంచి నవ్విస్తాడు, అంత ఎంటర్టైన్మెంట్ అనేది బాగుంటుంది. అందువల్ల ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావాలి. అమ్మ నాన్న ఓ ఇడియట్. నేను మీ సునీల్ రావినతుల. అమ్మా నాన్న ఓ ఈడియట్ అనే వెబ్ సిరీస్ కమింగ్ సూన్ రిలీజ్ అవబోతుంది. అలాగే మా టీం అందరూ నాకు సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ పి కిషోర్ కుమార్ గారు, అలాగే సాయి మోహన్ రెడ్డి సార్ గారు. ఇద్దరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఈ వెబ్ సిరీస్ తీయడానికి దోహదపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరందరూ కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.